హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఎస్ శారీ క్రియేషన్స్. ఇంకా అందమైన బ్లౌజ్ డిజైన్ ఏ విధంగా చేయాలో చూపిస్తాను. మీలో ఎవరికైనా యారీ మెటీరియల్స్ కావాలి అన్నా, యారీ డిజైన్ పేపర్స్ లేదా బుక్స్ కావాలి అన్నా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ వీడియోలో యూజ్ చేసే మెటీరియల్స్ ఐరన్ నీడిల్స్, 2 mm షుగర్ బీడ్స్, 3 mm చమ్కీ, 2 mm సీ బీడ్స్, కట్ బీడ్స్, డ్రాప్ షేప్లో బీడ్స్, క్లిప్ స్టోన్స్, థిన్ జెరీ థ్రెడ్ మధ్యలో ఫ్లవర్కి ఇక్కడ నేను ఫ్యాబ్రిక్ గ్లూ అప్లై చేసి ఈ స్క్వేర్ క్లిప్ స్టోన్స్ని స్టిక్ చేస్తున్నాను. బార్డర్లో ఒక లైన్ 2 mm షుగర్ బీడ్స్ని స్టిచ్ చేసుకోవాలి. ఇలా మొత్తం స్టిచ్ చేసుకున్న తర్వాత ఫ్లవర్ పెటల్స్కి మనం లైట్ పింక్ కలర్ సీ బీడ్స్ తీసుకున్నాం కదా, ఇవి స్టిచ్ చేసుకోవాలి. ఇవి హారిజాంటల్గా స్టిచ్ చేస్తున్నాను. 3 times స్టిచ్ చేసుకోవాలి. ఈచ్ పెటల్కి ఇదే విధంగా సైజుని బట్టి మనము హారిజాంటల్గా ఈ బీడ్స్ అనేవి స్టిచ్ చేసుకోవాలి. ఇలా పెటల్స్ని స్టిచ్ చేసిన తర్వాత టాప్ సైడ్లో ఒక సీ బీడ్, ఒక 5 mm కట్ బీడ్ని 3 times లెఫ్ట్ రైట్ మధ్యలో ఒకసారి 3 times స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడేమో ఒక 3 mm చమ్కీ, 2 mm షుగర్ బీడ్, డ్రాప్ షేప్లో ఉన్న బీడ్ని స్టిచ్ చేసుకోవాలి. ఇంకో ఫ్లవర్కి ఏమో లావెండర్ కలర్ బీడ్స్ని స్టిచ్ చేస్తున్నాను. ఈ విధంగా ఆల్టర్నేటివ్గా లైట్ పింక్, ఒక దగ్గర ఏమో లావెండర్ కలర్ సీ బీడ్స్ని ఒక ఫ్లవర్కి ఈ విధంగా నేను చూపిస్తున్నట్టు హారిజాంటల్గా బీడ్స్తో ఫిల్లింగ్ అనేది చేసుకోవాలి. ఇలా మొత్తం ఫ్లవర్స్ స్టిచ్ చేసుకున్న తర్వాత వీటి చుట్టూ జరీ థ్రెడ్ యూజ్ చేసి చైన్ స్టిచ్ని బార్డర్ లాగా వేసుకోవాలి. ఫ్లవర్స్ అన్నిటికీ స్టిచ్ చేసుకున్న తర్వాత సేమ్ జరీ థ్రెడ్ యూజ్ చేసి ఇక్కడ పానీ వర్క్ లేదా వాటర్ ఫిల్లింగ్ స్టిచ్ అనేది చేసుకోవాలి. ఇలా మొత్తం స్టిచ్ చేసేసుకున్న తర్వాత ఫైనల్గా బార్డర్లో 2 times జరీ థ్రెడ్తో చైన్ స్టిచ్ అనేది వేసుకోవాలి. సేమ్ ప్యాటర్న్ని ఫాలో అయిపోతూ బ్యాక్ నెక్కి బార్డర్ లాగా హ్యాండ్స్కి ఆల్ ఓవర్ వర్క్ లాగా స్టిచ్ చేసుకున్నాం అనుకోండి, ఫైనల్ బ్లౌజ్ లుక్ బ్యాక్ నెక్ అనేది ఈ విధంగా ఉంది.
హ్యాండ్స్ పార్ట్ అనేది ఈ విధంగా వస్తుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ తప్పకుండా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.